రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హరిహర వీరమల్లు సినిమా యొక్క ఫేవర్ తో అయితే నిండిపోయింది. మెయిన్ గా ఈస్ట్ గోదావరిలో 102 ప్రీమియర్ షోలు అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారనమాట. అంటే ఓన్లీ ప్రీమియర్స్ నుంచే దగ్గరగా 2 crores గ్రాస్ అయితే ఈ సినిమాకి అయితే రాబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే వీటి నుంచి విముక్తుని అవుతున్నాను అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతగా ఆయన మాట్లాడేది వేటి గురించి అంటే హరిహర వీరమల్లు సినిమా గురించి, ఓజీ సినిమా గురించి, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి. అంటే రేపు ఎలాగో హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది, అలాగే ఓజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా 6 రోజులు షూటింగ్ కి వెళ్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ అయితే అయిపోద్ది. ఇంక ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి లైనప్ లో ఒక్క సినిమా కూడా లేదనమాట. ఏ సినిమాకి కూడా ఆయన అయితే ఒప్పుకోలేదు. ఆయన ఫోకస్ మొత్తం కూడా రాజకీయాల పైన, అలాగే జనసేన పార్టీని బలోపేతం చేయటం పైన అయితే ఆయన ఫోకస్ మొత్తం ఉండబోతుంది. ఈ 3 సినిమాలు కూడా ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేసి ఇచ్చిన మాట ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తి చేశారు. అయితే పూర్తిగా సినిమాలకి దూరం అయిపోతారా అంటే కాదనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఏకైక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే సినిమా అనమాట. అయితే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ అయితే ఆయనకైతే ఉంది. ఆ బ్యానర్ పైన ఆయన అయితే సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. ఇంకా హరిహర వీరమల్లు పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా 20% అయితే పూర్తి అయిపోయిందంట. ఈ పార్ట్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ సినిమా షూటింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేస్తారంట. అది కూడా పవన్ కళ్యాణ్ గారు అవైలబుల్ గా ఉంటేనే. ఎందుకంటే ఎలక్షన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా కావచ్చు, లేకపోతే హరిహర వీరమల్లు సినిమా కావచ్చు, రోజుకి 2 గంటలు మాత్రమే ఆయన అయితే టైం అయితే ఇచ్చాడనమాట. కాబట్టి ఆ టైం అయితే చూసుకుని మిగతా సినిమాలు అయితే వస్తాయి. ఇంకా ఈ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో హరిహర వీరమల్లు సినిమా క్లైమాక్స్ గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారనమాట. ఎందుకంటే దాన్ని కొరియోగ్రఫీ చేసింది మన పవన్ కళ్యాణ్ గారే. అసలు పని కట్టుకుని ఆయన ఎందుకు కొరియోగ్రఫీ చేశారంటే ఆ సీక్వెన్స్ లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో ఆయన గుండెల్లో నాటుకుపోయిందనమాట. దానిపైన పోరాటం చేసే సీక్వెన్సే ఈ క్లైమాక్స్ అనమాట. కాబట్టి ఆయన ఎమోషనల్ గా అయితే ఫీల్ అయ్యి ఆ సీక్వెన్స్ అయితే కొరియోగ్రఫీ అయితే చేశారు. ఇంక ఇది పక్కన పెడితే ఓపెన్ చేసిన ప్రతి చోట కూడా మన తెలుగు స్టేట్స్ లో హరిహర వీరమల్లు టికెట్స్ అయితే హాట్ కేకుల్లాగా అయితే అమ్ముతున్నారు. మరి ముఖ్యంగా ప్రీమియర్ షో టికెట్లు మొత్తం కూడా ఆఫ్లైన్ లో ఫ్యాన్స్ అయితే కొని డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు అనమాట. మామూలుగా లేదు మానియా. ఇంకా చాలా ఏరియాస్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వాలి. మెయిన్ గా హైదరాబాద్ లో ఇంకా ఏఎంబి మాల్, ఇంకా AAA, ఇంకా బ్రహ్మరాంబ, దేవి లాంటి థియేటర్స్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట. రేపు రిలీజ్ పెట్టుకుని ఇంకా అలాంటి మెయిన్ థియేటర్స్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. మరి ఏం చేస్తున్నారో ఏంటో. ఇంకా నైజాం ఏరియాలో ప్రీమియర్ షో టికెట్లు ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదంటే డిస్ట్రిబ్యూటర్స్ తో కొద్దిగా డిస్ప్యూట్ అయితే జరుగుతుందన్నమాట. అది క్లియర్ అయిన తర్వాత టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ అడ్వాన్స్ సేల్స్ ఏవైతే ఉన్నాయో 10 కోట్ల గ్రాస్ అయితే హరిహర వీరమల్లు సినిమా అయితే క్రాస్ చేసింది. మరి ఈ విధంగా హరిహర వీరమల్లు సినిమా మానియా అయితే ఉందన్నమాట. తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ గారి కంచుకోటలనే చెప్పాలి. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ అయితే మనం అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. మరి మీ ఏరియాలో టికెట్స్ ఓపెన్ అయ్యాయో లేవో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.